ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. పశ్చిమాసియాలో ప్రస్తుతం యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఏ క్షణాన ఏ దేశం మీదకు మిసైళ్లు దూసుకువస్తాయో, ఎక్కడ బాంబుల మోత మోగుతుందో తెలియని సందిగ్ధ వ్యవస్థలో ఇరాన్ ఉంది. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా, మరోవైపు ఇజ్రాయెల్ దాడుల ముప్పు పొంచి ఉండడంతో ఇరాన్ తన మనుగడ కోసం సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తుంది. కేవలం సైన్యంపైనే ఆధారపడకుండా ప్రతి పౌరుడిని ఒక సైనికుడిగా మార్చాలనే లక్ష్యంతో ఆ దేశం ఇప్పుడు అడుగులు వేస్తుంది. విదేశీ బలగాల ముప్పును ఎదుర్కొనేందుకు వీధి పోరాటాలకే ఇరాన్ ప్రాధాన్యతనిస్తుంది. దేశం కోసం ప్రాణత్యాగానికైనా వెనకాడబోమనే నినాదంతో గడప గడపకు ఆయుధ సంస్కృతిని తీసుకువెళుతోంది. తుపాకుల వాడకం, గెరిల్లా యుద్ధ తంత్రాలు, శిక్షణా కేంద్రాలు వెరసి ఇరాన్ ఇప్పుడు ఒక సాయుధ కోటగా మారుతుంది. ఈ సంక్షోభ సమయంలో ఇరాన్ తీసుకుంటున్న ఈ కీలక నిర్ణయాలు భవిష్యత్తులో జరగబోయే అనార్థాలకు సంకేతాల, లేక అగ్రరాజ్యాల దాడులను అడ్డుకునే తుది అస్త్రాల? ప్రపంచం ఆసక్తిగా గమనిస్తుంది అక్కడ జరిగేటువంటి పరిణామాలపైన. ప్రస్తుతం ఇరాన్ అధికారిక టీవీ ఛానళ్ళు ఇప్పుడు కేవలం వార్తలను ప్రసారం చేయడం లేదు, అవి యుద్ధ పాఠశాలలుగా మారాయి. ఇరాన్కు చెందిన అధికారిక టీవీ ఛానల్స్ ఇప్పుడు వార్తల కంటే ఆయుధాల వినియోగంపైనే దృష్టి పెడుతున్నాయి. ఓఫోగ్ ఛానల్లో యాంకర్ హుస్సేన్ హుసేనీ ఐఆర్జీసీ సభ్యుడి పర్యవేక్షణలో స్టూడియోలోనే తుపాకీని పేల్చి సంచలనం సృష్టించాడు. అదేవిధంగా ఛానల్ 3 ప్రెజెంటర్ కూడా దేశ రక్షణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధమైనని ప్రకటిస్తూ తుపాకీతో ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించడం సంచలనం మారింది. ఇక మరింత మంది ప్రజలను కూడా ఇందులో చేర్చేందుకు ఇరాన్ ప్రభుత్వం ప్రధాన నగరాలలోని కూడళ్లలో పబ్లిక్ గన్ కియోస్కులను ఏర్పాటు చేసింది. మసీదులను కూడా ఆయుధ శిక్షణా కేంద్రాలుగా మార్చివేశారు. AK-47 వంటి శక్తివంతమైన తుపాకులను ఎలా వాడాలి, ఎలా బిగించాలి, ఎలా గురి చూడాలి అన్న విషయాలపైన సాధారణ ప్రజలకు నిపుణుల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. యుద్ధం అంటే కేవలము పురుషులది మాత్రమే కాదని చాటి చెప్పేందుకు ఇరాన్ పింక్ ఉద్యమాన్ని మొదలుపెట్టింది. క్షిపణులు, డ్రోన్లు, ఇతర ఆయుధాలకు గులాబీ రంగును వేసి మహిళలు, యువతను సైనిక శక్తి వైపు ఆకర్షిస్తోంది. దేశం మొత్తం ఏకతాటిపైకి ఉందని ప్రపంచానికి చాటి చెప్పడమే దీని ప్రధాన ఉద్దేశం. ఒకవేళ అమెరికా భూతల దాడులకు దిగితే అగ్రరాజ్య బలగాలతో ముఖాముఖి పోరాడడానికి సిద్ధమని ఇరాన్ స్పష్టం చేస్తుంది. ఇరాన్ కోసం ప్రాణత్యాగం చేయండి అనే నినాదంతో లక్షలాది మంది వాలంటీర్లు ఇప్పటికే ముందుకు వచ్చారని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్యూహం ద్వారా శత్రువులకు ఎక్కడెక్కడ అడ్డుకట్ట వేయాలని ఇరాన్ భావిస్తోంది. ఈ పరిస్థితులను బట్టి చూస్తే ఇరాన్ తన దేశాన్ని ఒక సైన్య కోటగా మార్చాలని చూస్తుంది. ఆయుధాలు పౌరుల చేతుల్లోకి వెళ్లడం అంటే రాబోయే రోజులలో ఇరాన్ గడ్డపైన యుద్ధం ఏ స్థాయికి చేరుతుందో ఊహించడం కష్టంగా మారింది.